వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు పోటీ పడుతున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున అన్న బీరం నాగిరెడ్డి, కాంగ్రెస్ తరఫున తమ్ముడు బీరం భరత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇరువురి తరఫున ఆయా పార్టీల నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో సోదరులు ఇద్దరిలో ఎవరు గెలుస్తారోనని ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. అభ్యర్థి కొంచెం జరగండి కొంచెం మారెడ్డి గారి నాయకత్వం మారెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తుకే మన ఓటు జై గుర్తుకి మారెడ్డి గారి నాయకత్వం మారెడ్డి గారి నాయకత్వం. ఈరోజు వల్లభ్ నగర్లో 4th వార్డులో మాధవరెడ్డి గారు గెలుపు గుర్రమైన నాకు బీఫామ్ ఇచ్చి పంపేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో గెలుపు గుర్రాలు లేక వాళ్లకు అభ్యర్థి కరువై ఈరోజు మా సొంత అన్నగారైన నాగిరెడ్డి గారికి బీఫామ్ ఇచ్చి మా మీదికి పంపించి మా కుటుంబంలో చిచ్చులు పెట్టే విధంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ చేసిన ఆగడాలు చాలా విధాలుగా ఉన్నాయి. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు బీరం నాగిరెడ్డి. నర్సంపేట మున్సిపాలిటీలోని వల్లభ్ నగర్ 4వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా నాకు మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సోషణ గారు పిలిచి టికెట్ ఇచ్చి పోటీలో ఉండమని ఆహ్వానించినారు. గతంలో నేను బీఆర్ఎస్ పార్టీ టికెట్ నుంచి పోటీ చేసి. మీడియా మిత్రులకు నమస్కారం. సాధారణ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నర్సంపేట మున్సిపాలిటీలో 4వ వార్డు అభ్యర్థిగా ఆశీర్వదించి బీఫామ్ అందజేసిన శ్రీ గౌరవనీయులు దొంతి మాధవరెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 4వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థిగా బీరం నాగిరెడ్డి అని మా సొంత బ్రదరే నాపై పోటీ చేస్తూ ఉన్నారు. గతంలో వారికి బీఆర్ఎస్ పార్టీ కూడా బీఫామ్ ఇచ్చింది అధికారంలో ఉన్నప్పుడు. అయినా వారు అప్పుడు విజయం సాధించలేకపోయారు. వారికి బీఫామ్ వచ్చిందని తెలిసిన వెంటనే మాధవరెడ్డి గారిని మేము కూడా బీఫామ్ అడిగితే ఆ రోజులో వద్దు, ఒకటే ఇంట్లో గొడవలు పెట్టించే పని అవుతుంది, అట్లా వద్దు అని చెప్పి నన్ను ఆపి నాకు సర్ది చెప్పి గోడెల వెంకటస్వామి అని ఇక్కడ ఒక బ్రదర్కి టికెట్ ఇచ్చి పోటీ చేయడం జరిగింది. ఆ తరుణంలో ఇద్దరిని కాదని ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడం జరిగింది. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న మేము మాధవరెడ్డి గారిని, సార్ పోయినసారి మేము టికెట్ ఆశించినాం, మాకు ఇవ్వలేదు, ఈసారైనా మమ్మల్ని ఆశీర్వదించండి సార్ అని చెప్పి అడిగిన వెంటనే మాకు టికెట్ ప్రకటన చేయడం జరిగింది. మా అన్నగారిని కూడా, అన్నగారు నాకు టికెట్ వచ్చింది, దయచేసి మీరు రాగండి, పోయినసారి మీకు అవకాశం ఇచ్చినాం, ప్రజల ఆశీర్వాదం మీకు దొరకలేదు, ప్రజల మద్దతు మీకు దొరకలేదు అని వారికి చెప్పినా వారు పట్టుబట్టి వారు ఉన్నారు. అదేవిధంగా కనీసం పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సోషల్ మీడియాలను అర్థం చేసుకొని ఒకటే ఇంట్లో అన్నదమ్ములకు టికెట్లు ఇచ్చి వారి కుటుంబంలో పంచాయతీలు రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు అని ఆలోచన చేసి వారి కాకుండా